హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుషి యూనిక్. ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీగా బోండా ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది. ఎప్పుడైనా బోండా కావాలని అడిగినప్పుడు ఇలా గోధుమ పిండితో చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. చూడండి లోపల వరకు కూడా ఎంత బాగా కాలిందో. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఈ బౌల్తో అయితే నేను మెజర్మెంట్స్తో తీసుకుంటున్నాను. ఈ కప్పు నిండుగా గోధుమ పిండి వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్పు వరకు అయితే గోధుమ పిండి తీసుకుంటున్నాను. చూడండి, ఇంట్లో పిండి ఏవి నానబెట్టినప్పుడు ఇలా ఇన్స్టంట్గా బోండా చేసుకోవాలన్నప్పుడు గోధుమ పిండితో చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ 1.5 కప్పు వరకు అయితే గోధుమ పిండి తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు వరకు అయితే పెరుగు తీసుకున్నాము. నెక్స్ట్ ఇదంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం వంట సోడా, సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి వంట సోడా యాడ్ చేసుకుంటున్నాము. వంట సోడా యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకొని జీలకర్ర కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే జీలకర్ర వల్ల. ఇలా పిండిని మంచిగా డిప్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes వరకు ఇలా డిప్ చేసుకోవడం వల్ల మనకి బోండాలు అయితే చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇక్కడ బోండా పిండి అయితే మంచిగా మగ్గిపోయింది. నెక్స్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని చేతులు తడుపుకుంటే ఇలా కడాయిలో బోండాలు అయితే వేసుకోవాలి. చూడండి ఎంత బాగా పైకి తేలుతున్నాయో. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మరియు గోధుమ పిండి హెల్దీ కదా. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నింటినీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని బోండాలను అయితే 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. లోపలి వరకు కూడా మంచిగా కాలుతాయి. చూడండి, ఇక్కడ బోండాలు అయితే ఒక వాయి అయితే కాలిపోయాయి. వీటిని జల్లి గంటతో తీసుకొని ఒక 2 seconds అలా ఉంచితే వాటిలోనే ఆయిల్ పోతుంది. నెక్స్ట్ మళ్ళీ చేయి తడుపుకొని ఇంకొక వాయి కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఒక వాయి తర్వాత ఇంకొకటి వేసుకొని అన్ని బోండాలని రెడీ చేసుకోవడమే. హెల్దీ అండ్ టేస్టీ గోధుమ పిండి బోండాలు అయితే రెడీ అయిపోతాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ బోండాలు చేయడం అయితే అయిపోయాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కాలాయో. ఇప్పుడు వీటన్నింటినీ ఒక బౌల్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి ఒక బోండాని చుంచి చూపిస్తున్నా. చూడండి లోపల వరకు ఎంత మంచిగా కాలిందో. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి లోపల వరకు ఎంత మంచిగా కాలిందో, పిండి పిండిగా లేకుండా. చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్ పల్లి చట్నీ కానీ టమాటా చట్నీతో కానీ తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు మా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ మరి.